సో చెప్పండి మేడం, ఓవరాల్గా ఈరోజు గ్రూప్ 2 నియామక పత్రాలు రేవంత్ రెడ్డి గారు ఇస్తా ఉన్నారు. సో ఏం చెప్తారు? ఇట్స్ ఇంట్రెస్టింగ్ థింగ్. చాలా మంచి ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే 15 ఏళ్ల తర్వాత జరగడం అనేది నిజంగా చాలా గర్వించదగినది. అందులో ముఖ్యమంత్రి గారి వాళ్ళ స్పీచ్ కానీ చాలా అందరికీ యువతకి మంచి ఇన్స్పిరేషన్ కలిగించేటట్టు ఉంది. సో దాన్ని ప్రకారం యువతకు కూడా ముందడుగు వేస్తే రాష్ట్రం యొక్క అభివృద్ధి కూడా చక్కగా జరుగుతుందనేసి అలాంటి చక్కటి అనుభవం అయితే కలిగింది. అంటే గత ప్రభుత్వంలో అంటే ఆల్మోస్ట్ 10 సంవత్సరాల దాకా నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఒకళ్ళు ఇచ్చినా సరే లీక్స్ అయినాయి, పేపర్ లీక్స్ అవన్నీ అయినాయి. సో ఈ ప్రభుత్వం వచ్చినాక ఇవన్నీ ఇవ్వడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ తప్పు పడుతుంది. అసలు ఎగ్జామ్స్ చక్కగా ప్రాపర్గా కాలేదు అని చెప్పి చెప్తాం. అంటే ఒక్కొక్క ప్రభుత్వానికి ఒక్కొక్క అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి. కానీ వాటినన్నిటిని పక్కన పెట్టి ప్రభుత్వం పాజిటివ్గా వెళ్ళడం అనేది ఒక మంచి అభివృద్ధికరమైన విషయంగా నేను భావిస్తున్నాను. సో కాబట్టి ఇప్పుడు ఇంతకాలం తర్వాత జరగడం యూత్లో ఇది ఒక మంచి ఇన్స్పిరేషనల్గా తీసుకొని యూత్ ఇంకా కూడా ముందుకి వాళ్ళు దీనికోసం ప్రయత్నం చేయడానికి కూడా మంచి అవకాశం అయితే ఉంది. అభివృద్ధి పదంలో కానీ లేకపోతే అక్కడి నుంచి వాళ్ళ నెక్స్ట్ పిల్లలకి కానీ జనరేషన్స్ కానీ ఎవరికైనా ఇది ఒక మంచి అంటే బిగినింగ్ అనుకోవచ్చు. గవర్నమెంట్ ఈ జాబ్స్ అనేది అమ్ముకుంటుంది అని చెప్పేసి ఒక పెద్ద ఎలిగేషన్ వేసారు గతంలో. సో ఆ ఎలిగేషన్ గురించి ఏం చెప్తారు? 3 కోట్లకు అమ్ముకుంటుంది గవర్నమెంట్. దానికి ఎలాంటి ఆధారం లేనప్పుడు చెప్పడానికి ఏమి ఉండదు కూడా. ఆధారాలు ఉంటే అది తర్వాత విషయం, కానీ దానికి చెప్పడానికి ఏమీ లేదు. నో కామెంట్స్ అని చెప్పచ్చు. అంటే చాలా మంది కష్టపడి చదువుకున్న నిరుద్యోగులందరూ డిప్రెషన్ వెళ్ళిపోయిన పరిస్థితి. కానీ దాని పట్ల అంటే నిజ నిజాలు చూసుకోవాలి. డిప్రెషన్ అనేది తప్పకుండా కలుగుతుంది, కానీ అందులోంచి కూడా పోటీతత్వంతో బయటకు వస్తే మంచిది అనేసి నా అభిప్రాయం. సేమ్ చెప్తారు మేడం. అంటే రేవంత్ రెడ్డి గారి స్పీచ్ ఇప్పుడు చూసాం. సో చాలా ఇన్స్పిరేషనల్. అందరికి యువతకు కూడా చాలా చక్కగా అనిపించింది. నాకు కూడా చాలా మంచి ఇన్స్పిరేషనల్గా అనిపించింది. థ్యాంక్ యూ.